అపోస్తుల కార్యములు 12:23. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు, సంఘం విస్తరిస్తా ఉన్నది. ఏ రోజు రాజు యాకోబును చంపించాడు, పేతురును చెరసాలలో ఉంచాడు చంపడానికి. నియమింపబడిన ఒక దినమున సింహాసనంపై కూర్చున్న ఏ రోజు రాజు ప్రసంగిస్తుండగా ప్రజలు రాజును పొగిడారు. అతని స్వరాన్ని దైవ స్వరం అని పొగిడారు, మనుషుని స్వరం కాదని. అందుకు రాజు దేవుని మహిమపరచలేదు కనుక పురుగులు పడి ప్రాణం వదిలాడు. వెంటనే దేవునికి రావలసిన మహిమ ఘనత దేవునికే ఇవ్వాలి. ఈనాడు యేసుని కూడా దేవునితో సమానంగా చేస్తే వారు కూడా పురుగులు పడి చేస్తారు ఏదో రోగంతో. ఆ తర్వాత నరకమే వారికి. యేసుని రాజుగా, ప్రభువుగా, రక్షకునిగా, విమోచకునిగా ఒప్పుకోవాలి, కానీ దేవునిగా కాదు. అలా భావించినట్లయితే వాడికి నిత్య నరకమే.